శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 మే నుంచి 24 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో బుధుడు, వృషభంలో రవి గారు, అలాగే గురువు గారు వచ్చేసి మిథున రాశిలో, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు మకర రాశిలో, శని శుక్ర రాహువులు ముగ్గురు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి రాహు యొక్క గమనము వక్రం కావడం చేత కుంభరాశిలోకి వచ్చింది, కేతువు యొక్క గమనము సింహరాశిలోకి వచ్చినది, అలాగే చంద్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వచ్చినది, బుధుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది. అంటే 4 గ్రహాల యొక్క రాశి మార్పులు జరిగి ఉన్నాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల, వాటి యొక్క దృష్టి విశేషాంశాల వల్ల ఎవరి మీద ఎవరి దృష్టి పడట్ల. ఒక్క శనిగారి దృష్టి మటుకు రవి బుధుల మీద పడుతోంది. వారాంతంలో రవి బుధులు, వార ప్రారంభంలో రవి గారు. ఇక మిగతా రాసుల మీద మాత్రమే గురువు గారి యొక్క పంచమ స్థాన దృష్టి, అలాగే నవమ స్థాన దృష్టి, సప్తమ దృష్టి, కుజుని యొక్క తులారాశి దృష్టి, చంద్రుని యొక్క దృష్టి పడుతూ ఉంది. కుజుని మీద నీచ భంగం జరుగుతోంది. అయితే మనం గోచారంలో ఇలాంటివి పెద్దగా తీసుకోని అవసరం లేదు. కుజుని యొక్క 8వ దృష్టి కుంభరాశి మీద పడుతుంది. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి కేతువు మీద, తృతీయ దృష్టి రవి గారి మీద, దశమ దృష్టి ధనుసు రాశి మీద. ఎక్కువ శాతం రాశి మీద మాత్రమే దృష్టి పడుతోంది తప్ప రాశిలో ఉన్న గ్రహాలు ఎక్కడా లేవు. రాశుల్లో గ్రహాలు లేకపోవడం వల్ల లేదనమాట. ఇది కొంచెం దృష్టి విశేషాంశాల గురించి మనం తెలియచెప్పుకోవచ్చు. అయితే వారాంతంలో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాహుకేతువుల మధ్య అపసవ్య దిశలో మాత్రమే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి విశేషాంశము. అలాగే వృషభ రాశిలో రవి బుధుల యొక్క స్థితి పడింది. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత వచ్చింది. మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ మిథున రాశికి బలం ఏర్పడింది. ఇప్పటి వరకు గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చక్కటి బలాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఎందుకు ఏర్పడుతున్నాయి? గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు శని గారి యొక్క 3వ దృష్టి పడుతూ ఉంది. కానీ ఈ 18వ తారీఖు కన్నా ముందుగానే గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత గురువు గారి యొక్క స్థితి శని దృష్టి నుంచి తప్పుకుంది కదా, కాబట్టి చాలా చాలా బలోపేతమైంది. ఇక రాశుల్లోకి వెళ్దాము. ఏ రాశికి ఆ రాశి ప్రత్యేకమైన విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మే 18 నుంచి మే 24 వరకు గల కాలానికి చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉంది. ఇంచుమించుగా 5 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుంది అని చెప్పచ్చు. వీరికి తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు, అలాగే సప్తమంలో చంద్రుడు బాగున్నారు, నవమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో రవి గారు బాగున్నారు, ద్వాదశంలో గురువు గారు కూడా బాగానే ఉన్నారు. తన యొక్క ఉచ్చవైపు రాబోతున్నారు కాబట్టి ఇక్కడ అనేక విధాల వ్యయస్థానంలో గురువు గారి సంచారం బాగుంది అని చెప్పాలి. 5 గ్రహాలంటే అసలు అది మాటలైన విషయం కాదు. ఉద్యోగ రీత్యా ఉన్నతి లభిస్తుంది, ధనము ఎక్కువ శుభకార్యాల పైన ఖర్చు పెడతారు, అలాగే యజ్ఞయాగాదులు చేయడానికి అవకాశం ఉంది, తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది, చక్కగా గుడి గోపురము మంచిగా దర్శనాలు చేసుకుని వస్తారు. అలాగే పితృవర్గ రీత్యా చాలా బాగుంటుంది, సంతాన రీత్యా చాలా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. రుణాలు అన్ని తగ్గిపోయి మీకే ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏదైనా పితృవర్గ రీత్యా మీకు ధనము రావాల్సి ఉన్నా, ఇతరత్ర ఆస్తులు రావాల్సి ఉన్నా అలాంటివన్నీ మీకు తప్పనిసరిగా వస్తాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచెప్పచ్చు. ఇక వారాంతంలోనికి వెళ్ళేటప్పటికి ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అంటే, చంద్రుని యొక్క స్థితి దశమంలోకి వచ్చింది. ఏకాదశంలో రవి గారితో పాటు బుధుడు కూడా వచ్చారు. చాలా అదృష్టవంతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పచ్చు. అయితే ద్వితీయ స్థానంలోకి కేతు వచ్చి అష్టమ స్థానంలోకి రాహు వచ్చారు.
ఈ అష్టమ రాహు కొంత ఇబ్బంది పెడతారు. దుర్గా పూజ తప్పనిసరిగా చేయండి, గణపతి పూజ తప్పనిసరిగా చేయండి. ఇద్దరికీ సంబంధించిన స్తోత్ర పారాయణాలు ప్రతినిత్యము చదువుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గురుబలం బాగుంది కాబట్టి ఈ దోషాలు తగ్గుతాయి. అయితే మనము కూడా కొంత పరిహారం చేసుకున్న తదుపరి మాత్రమే వీటి నుంచి ఉపశమనం వస్తుంది అని తెలియచెప్పగలను. రాజకీయంగా బాగుంది. అలాగే మీ ఆరోగ్య రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తున్నాను. శుభం. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.